ఫ్రెండ్స్ ఇవి 2026 SD అడ్వెంచర్ వెహికల్స్ అన్నమాట. ఒకటేమో టాప్ ఎండ్ వేరియంట్ ఉంది, అలాగే మన దగ్గర బేస్ వేరియంట్ అయితే ఉంది. ఎల్లో కలర్ లో మీరు ఏదైతే వెహికల్ చూస్తున్నారో అది రీసెంట్ గా లాంచ్ చేసిన కలర్, అలాగే టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. ఇందులో మీకు క్రాస్ స్పోక్ వీల్స్ అయితే వస్తాయి. రీసెంట్ గా ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ వెహికల్ అయితే అప్డేట్ చేశారు కదా, సో అదనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి క్రాస్ స్పోక్ వీల్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. బేస్ వేరియంట్ లో మనకి నార్మల్ వీల్స్ అయితే ఉంటాయి, ట్యూబ్ టైర్ తో, ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు రెండిట్లో కూడా కామన్ గా బ్లాక్ ప్యాడెన్ టైర్స్ అయితే వస్తున్నాయి. ఫ్యూయల్ ట్యాంక్ మీద మీకు నార్మల్ SD బ్యాజింగ్ అయితే చూడొచ్చు. టాప్ ఎండ్ వేరియంట్ లో 3D లో అయితే ఇచ్చారనమాట బ్యాజింగ్ అయితే. సో ఇది ఒక డిఫరెన్సెస్ అయితే ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ మీద వైట్ కలర్ లో మీకు SD అని చెప్పేసి ఆ లోగో అయితే ఉంది కదా, సో ఇక్కడేమో ADV అని చెప్పేసి రాశారు. ఇది ఇంకొక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. రెండిట్లో కూడా సేమ్ విండ్షీల్డ్ అయితే లభిస్తా ఉంది. ఆ విండ్షీల్డ్ ని కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ లో మీకు విండ్షీల్డ్ కింద చిన్న మడ్ ఫ్లాప్ అయితే ఇస్తా ఉన్నారు అనమాట. వైట్ కలర్ మడ్ ఫ్లాప్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ కి బూట్స్ అయితే ఇచ్చారు. అలాగే బ్రేక్స్ విషయానికి వస్తే 320mm పెద్ద డిస్క్ బ్రేక్ అనమాట. ఫ్రంట్ ABS అయితే ఉంది. అలాగే మీకు బైబ్రెంబో క్యాలిపర్స్ తో ఈ వెహికల్ అయితే లభిస్తా ఉంది. బ్యాక్ సైడ్ సీట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ అయితే కొద్దిగా పెద్దగా ఉంది, రైడ్ చేసేటప్పుడు కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయొచ్చు. అలాగే పిలియన్ రైడర్ సీట్ కూడా కొద్దిగా పెద్దగా ఉంది, పిలియన్ తో కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు అనమాట. గ్రాబ్ రైల్ అయితే ఇట్లా డిజైన్ చేశారు. సైడ్ ప్యానియర్స్, టాప్ బాక్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉండేలాగా డిజైన్ చేశారనమాట SD కంపెనీ వాళ్ళు. టాప్ ఎండ్ వేరియంట్ లో కూడా సేమ్ మనకు అలాగే ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ లో ఇక్కడ యాక్సరీస్ అయితే ఆల్రెడీ ఫిట్ చేసి ఉన్నాయి, చూసారు కదా. ప్యానియర్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అలాగే శారీ గార్డ్ కూడా వస్తా ఉందన్నమాట. ఫ్యాక్టరీ ఫిటెడ్ శారీ గార్డ్ అయితే వస్తుంది కాబట్టి ఇది ఒకటి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఓపెన్ టీత్ ఫుడ్ పెక్స్ అయితే రావట్లేదు అనమాట. ఇది ఒకటి మైనస్ అనిపించింది నాకు. ఓపెన్ టీత్ ఫుడ్ పెక్స్ ఇస్తే బాగుండేది. ఇంకా మీకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఈ వెహికల్ లో. బ్యాక్ సైడ్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా కన్సోల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ అయితే ఇచ్చారు. కొద్దిగా యూనిక్ గా ఉండిద్ది అనమాట ఈ కన్సోల్ అయితే. రౌండ్ గా మీరు సెంటర్ లో చూస్తున్నారు కదా, బ్లూటూత్ అయితే ఉండిద్ది. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, గేర్ ఇండికేటర్, క్లాక్ ఇవన్నీ అయితే ఉన్నాయి అనమాట. రైట్ సైడ్ మీకు SD బ్యాజింగ్ అయితే ఉంది. పైన అయితే మీకు బ్లూటూత్ కి సంబంధించిన చిన్న డిస్ప్లే అయితే ఇస్తా ఉన్నారు. ఇంకా హ్యాండిల్ మీద మీకు Type A Type C ఛార్జింగ్ సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మీ ఫోన్ కి ట్రావెల్ చేసేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. అలాగే మీకు కన్సోల్ ఉన్న ఫీచర్స్ ని నావిగేట్ చేయడానికి 4 నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయి. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ మీకు హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారనమాట. ఈ వెహికల్ హజార్డ్ లైట్స్ కూడా స్కిప్ చేయలేదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే అనిపించింది నాకు. వైడ్ హ్యాండిల్ బార్ బ్రో, చాలా వైడ్ అయితే ఉండిద్ది. ఆఫ్ రోడ్ లో రైడ్ చేసేటప్పుడు మీరు చాలా కంఫర్టబుల్ గా రైడ్ చేయొచ్చు. అలాగే మీకు మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. E20 పెట్రోల్ కి సపోర్ట్ చేసిద్ది. పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. 15.5 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది. అలాగే బేస్ వేరియంట్ లో SD మోటార్ సైకిల్స్ అని చెప్పేసి రాసుంది అనమాట. అదే మీరు టాప్ ఎండ్ వేరియంట్ లో చూసుకున్నట్లయితే మీకు అడ్వెంచర్ అని చెప్పేసి రాసుండిద్ది. ఇది ఇంకొక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు బేస్ వేరియంట్ కి, టాప్ ఎండ్ వేరియంట్ కి. యాక్చువల్లీ ఈ గ్రే కలర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు ఇంజిన్ అయితే 334cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అనమాట. 30 PS పవర్, 30 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. బ్యాక్ సైడ్ మీకు SD అని చెప్పేసి మెన్షన్ చేసింది. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర కూడా మీకు SD లోగో అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇందాక ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, టాప్ ఎండ్ వేరియంట్ లో ADV అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా కొద్దిగా యూనిక్ గా ఉంది కదా చూస్తానికి ఫ్యూయల్ ట్యాంక్. ఇంకా ఎగ్జాస్ట్ అయితే కొద్దిగా పైకి అయితే ఉండిద్ది. మీరు ఆఫ్ రోడ్ లోకి వెళ్ళినప్పుడు, అలాగే నీళ్ళలోకి దిగినా సరే అంత తొందరగా వాటర్ లోపలికి వెళ్లకుండా ఇట్లా కొద్దిగా పైకి డిజైన్ చేశారనమాట. బేస్ వేరియంట్ లో కూడా సేమ్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారనమాట. డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. 2 టైల్ లైట్స్ అయితే ఇచ్చారనమాట. కొద్దిగా బెటర్ విజిబిలిటీ ఉండడానికి నైట్ టైమ్ బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళకి మనం ముందు వెళ్తున్నట్టుగా కనిపించాలి కదా. అలాగే రౌండ్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. ప్రొజెక్టర్ లైట్ అయితే ఉంది. హజార్ లైట్స్ అయితే ఉన్నాయి. సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్ లో మనకి LED ఇచ్చారనమాట. లైట్స్ డిపార్ట్మెంట్ లో SD కంపెనీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అలాగే మీకు కింద సంప్ గార్డ్ అయితే మెటల్ ఇస్తా ఉన్నారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అంతే బ్రో, మేజర్ గా డిఫరెన్సెస్ అయితే ఈ రెండు వెహికల్స్ మధ్యన. బేస్ వేరియంట్ కి, టాప్ ఎండ్ వేరియంట్ కి 20,000 రూపీస్ మాత్రమే డిఫరెన్సెస్ ఉంది. కాబట్టి మీరు టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఈ వెహికల్ కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వెహికల్ పర్చేస్ చేసే ముందు మన ఛానల్ వీడియో ఉంది కాబట్టి అది ఒకసారి చెక్ చేయండి.